అంటే ఇప్పుడు యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. చాలా మంది కూడా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు. అసలు ఏంటి ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు? సో బేసికలీ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అంటే మనకు విత్ ఏజ్ మన స్కిన్లో కానీ బాడీలో కానీ చాలా చేంజెస్ అనేవి వస్తుంటుందండి. అందులో కామన్గా బయట కనపడేది స్కిన్లో చేంజెస్. స్కిన్లో ఏజింగ్ చేంజెస్ ఎలా ఉంటుంది అంటే రింకిల్స్ అంటే ముడతలు పడడం కానివ్వండి, సాగింగ్ కానివ్వండి, వాల్యూమ్లో కొంచెం సాగింగ్ అయిపోయి వాల్యూమ్ లాస్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే ఈ ముడతల్ని తగ్గించుకోవడము, వాల్యూమ్ లాస్ని మళ్ళీ రీగెయిన్ చేయడము, అలాగే సాగ్ అయిన స్కిన్ని కొంచెం రీపొజిషన్ చేసి స్కిన్ లిఫ్ట్ అంటాము. వీటన్నిటిని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని అంటాము. డాక్టర్, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని ఇప్పటిదాకా మీరు చెప్పారు. అండ్ బొటాక్స్ ట్రీట్మెంట్ అని కూడా అంటున్నారు. బొటాక్స్ హెయిర్ చేస్తారా, ఫేస్ కూడా చేస్తారా? ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. సో బొటాక్స్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఒక ప్రోటీన్ అండి. బొటాక్స్ అనేది యాక్చువల్లీ కంపెనీ నేమ్. బొటాక్స్లో ఉన్న ప్రోటీన్ పేరు ఏంటంటే బాటులినం టాక్సిన్ అని అంటాం. ఇదొక ప్రోటీన్. ఇదేం చేస్తుంది అంటే మనం ఇప్పుడు చేయి కదిలిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ మజిల్, నర్వ్ ఆ రెండు కాంబినేషన్లో జరిగే చేంజ్ అనమాట. ఈ చేంజెస్ వల్లనే మనకు ఫేస్ పైన రింకిల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బాటులినం టాక్సిన్ ఏం చేస్తుంది అంటే నర్వ్ ఎఫెక్ట్ మజిల్ పైన పడనీయకుండా స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ మజిల్ పైన నర్వ్ ఎఫెక్ట్ పడనీయకుండా స్టాప్ అవుతుందో అప్పుడు మనకు రింకిల్స్ అనేది పోతుంది. సో మెయిన్లీ బొటాక్స్ అనేది స్కిన్ కోసం యూజ్ చేయబడ్డది. అయితే మీసో బొటాక్స్ అని ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆయిలీ స్కాల్ప్, సోరియాసిస్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో యూజ్ చేయొచ్చు. బట్ సెలూన్లో నార్మల్గా వాడే పదం హెయిర్ బొటాక్స్ అంటాము. అది ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది ఒక మిస్నోమర్ అని చెప్తాము. ఎందుకంటే చాలా మందిలో ఉన్న ఒక పెద్ద డౌట్ ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బొటాక్స్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. సో ఇందులో ఎంత నిజం ఉంది, రావడానికి గల కారణాలు ఏంటి? సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇట్స్ డెఫినెట్ పాసిబిలిటీ అండి. సో సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకు అంటే బొటాక్స్ అనేది ఒక ఇంజెక్షన్ అనమాట. ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేస్తామో ఆ నీడిల్ వల్ల ప్రిక్ కానివ్వండి అది కూడా ఒక సైడ్ ఎఫెక్టే, లేదా రాంగ్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల వచ్చేది కూడా సైడ్ ఎఫెక్టే. అయితే యాజ్ అ ట్రీట్మెంట్ పార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తుంది అంటే పెయిన్ కానివ్వండి, రెడ్నెస్ కానివ్వండి, మైల్డ్ స్వెల్లింగ్ కానివ్వండి, ఇవన్నీ నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఒక 2 to 3 days లోపల నార్మల్ అయిపోతుంది. అదే రాంగ్గా ఇంజెక్ట్ చేసినా కానివ్వండి, లేదా అన్క్వాలిఫైడ్ పీపుల్ ఇంజెక్ట్ చేసినా కానివ్వండి, డిఫరెంట్ ప్లేన్లో మజిల్కి కాకుండా వేరే ఏరియాలో ఇంజెక్ట్ చేస్తే ఆ టాక్సిన్ అనేది వేరే ఏరియాకి డిస్పర్స్ అయిపోతుంది. అక్కడ వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. సో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని డెఫినెట్లీ మైండ్లో పెట్టుకోవాలి. సో అందుకే ఎవరి దగ్గర చేయించుకుంటున్నారో ప్రాపర్గా వెరిఫై చేసుకొని చేయించుకోవాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత స్కిన్ పైన ర్యాషెస్ వస్తాయి, స్కిన్ రెడ్గా అయిపోతుంది, ఇలా కూడా ఉంది అని చెప్తున్నారు కదా, నిజమా? ఎందుకు అలా అవుతుంది అసలు? సో బొటాక్స్ అనేది ఇంజెక్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ స్కిన్ అనేది ఎక్కడైతే ఇంజెక్ట్ చేసి ఉంటామో ఆ పాయింట్లో లైట్ స్వెల్లింగ్, చిన్న గుడప కట్టినట్టు లేదా మైల్డ్ రెడ్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం కొత్త ఇంగ్రీడియంట్ అనేది మనం స్కిన్లో ఇంట్రడ్యూస్ చేసాము. సో దానికి రియాక్షన్గా కొంచెం రెడ్నెస్ అనేది ఉంటుంది. బట్ అగైన్ ఇట్స్ వెరీ టెంపరీ. లెట్స్ సే ఇవాళ మార్నింగ్ బొటాక్స్ చేయించుకున్నారనుకోండి, ఈవినింగ్ నైట్ వరకు రెడ్నెస్ ఉంటుంది. బట్ టుమారో మార్నింగ్ రెడ్నెస్ అనేది యూజువల్లీ తగ్గిపోతుంది. సో ఇట్స్ అ టెంపరీ థింగ్. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి